హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్. లాస్ట్ వీడియోలో మనం ఎందుకు ఒబేజ్ అవుతున్నాం, మంచి ఫ్యాట్ ఏది, బ్యాడ్ ఫ్యాట్ ఏది, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంతా చూసాం. సో ఇప్పుడు మ్యాక్సిమం బయట ఏం చెప్తున్నారు, మీరు వెయిట్ లాస్ చేయాలా, ఓకే అయితే మీరు ఈ ట్యాబ్లెట్ వాడండి, లేదా ఈ జ్యూస్ తాగండి, లేదా ఈ ఒక బెల్ట్ కట్టుకుంటే చాలు, మీరు ఏ పని చేయాల్సిన అక్కర్లేదు, ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తారు. యాక్చువల్గా కొద్దిమంది అది వాడుతూని కూడా వెయిట్ లాస్ అయ్యారు. ఆ ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను ఇస్తాను. సో మామూలుగా నేను ఆల్రెడీ చెప్పినట్టు బాడీలో స్టోర్ అవుతున్న ఫ్యాట్ అనేది మన బాడీలో మిగిలిన ఎనర్జీని స్టోర్ చేసిన వల్ల ఉన్న ఒక ఫ్యాట్ అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్యాట్ని బాడీ ఎప్పుడు బర్న్ చేసుకుంటుందో ఎనర్జీ కోసం, అప్పుడు మాత్రమే రెడ్యూస్ అవుతుంది. సో మనకి ఉన్నది ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ డైట్ అండి. మీరు వెళ్ళి గూగుల్లో చూస్తే బండల్ ఆఫ్ డైట్ వాళ్ళు ఇస్తారు, కానీ యాక్చువల్గా సైంటిఫికల్గా చెప్పాలంటే దెర్ ఈస్ ఓన్లీ 2 టైప్స్. సో ఆ డైట్ ఏంటి, ఒకటి లో క్యాలరీస్ డైట్ అంటారు, ఇంకొకటి లో కార్బ్ డైట్ అంటారు. సో ఇప్పుడు ఇందుకు ముందు నేను చెప్పినట్టు ఈ హెర్బల్ జ్యూస్ తాగుతున్న వల్ల కానీ, బెల్ట్ వేసుకున్న వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వడం అంతా ఆల్మోస్ట్ ఈ లో క్యాలరీస్ కిందనే వస్తుంది. లో క్యాలరీస్ ఫుడ్ అంటే ఏంటి, మనం ఒక రోజుకి మనకి ఒక పర్సన్కి 2000 క్యాలరీస్ అనేది కావాల్సినది. ఈవెన్ మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే ఆర్ చేయలేకపోతే మినిమం 1800 to 2000 క్యాలరీస్ మన బాడీకి అవసరం. ఈవెన్ కోమా స్టేజ్లో ఉన్న ఒక పర్సన్కి కూడా 1500 క్యాలరీస్ అనేది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం లో క్యాలరీస్ డైట్ మనం ఏం చేయాలి, తింటున్న ఫుడ్లో క్యాలరీస్ని తగ్గించుకుంటే మనకి మిగిలిన కావాల్సిన క్యాలరీస్కి బాడీ ఫ్యాట్ని బర్న్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు బయట వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఏమంటారు, ఈ పౌడర్ కలుపుకొని తాగండి, వెయిట్ లాస్ బాగా అవుతారు. అది ఎలా ఇస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్ చేయండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రకారం ఈ జ్యూస్ తాగండి, లేదా డిన్నర్ కట్ చేసి ఈ జ్యూస్ తాగండి. సో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మీరు తీసుకున్న క్యాలరీస్ని వాళ్ళు మీకు తెలియకుండా కట్ చేస్తున్నారు, కట్ చేసి ఆ జ్యూస్ తాగమనో లేదా ఆ ట్యాబ్లెట్ వేసుకోమనో అని చెప్తున్నారు. యాక్చువల్గా దీని వెనక ఆ పవర్ ఏమో ఆ పౌడర్లో కానీ జ్యూసెస్లో కానీ ఉండదు. వాళ్ళు ఇచ్చి మీరు ఆ రోజు తీసుకున్న ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. సో ఇది కాన్సెప్ట్. దీనిలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, లో క్యాలరీ డైట్ మీద మనం నడుస్తున్నప్పుడు మనకి ప్రాపర్ విటమిన్స్ ఉండదు, ప్రాపర్ మినరల్స్ ఉండదు, ఇది కాకుండా ప్రోటీన్ ఇంటేక్ అనేది మెయిన్గా మనకి ఉండదు. సో ఇంకొకటి మెయిన్గా మనం హంగర్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల నీరసం అయిపోతాం, డే టు డే లైఫ్ స్టైల్లో మనం ఇన్వాల్వ్ లేకుండా వెళ్ళిపోతున్నాం. దీనికే బెటర్ ఆప్షన్గా మనం లో కార్బ్ డైట్ తీసుకోవచ్చు. లో కార్బ్ డైట్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్ ఇంటేక్ని బాగా తగ్గించుకోవడం. ఎస్పెషల్లీ డైరెక్ట్ కార్బోహైడ్రేట్ అంటే ఎలా చెప్పాలంటే మనం మైదా పిండి లేదా రైస్ కానీ చపాతీ కానీ ఇదంతా మనం బాగా రెడ్యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 4 దోశ లేదా 4 ఇడ్లీ సాంబార్ తింటున్న దానికి మీరు మ్యాక్సిమం ఒక 2 గుడ్లు, ఒక హాఫ్ కోకోనట్ మీరు తింటేనే సరిపోతుంది. సేమ్ క్యాలరీస్ బట్ హై ఫైబర్ ఉన్న వల్ల మీకు మీ ఆకలి అనేది కంట్రోల్ అవుతుంటాయి. ఆఫ్టర్నూన్ జస్ట్ 200 గ్రామ్ రైస్ లేదా ఒక చిన్న బౌల్ రైస్, దాంతోపాటు ఒక ½ kg వెజిటబుల్స్ కన్సంప్షన్ అయితే మంచిగా ఉండాలి. దాంతోపాటు మీరు ఏదన్నా నాన్ వెజ్ తిన్న వాళ్ళంటే మటన్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు. వెజిటేరియన్ అంటే ఈ గ్రీన్ పీస్ కానీ స్ప్రౌట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా నైట్ అనేది మీ ఆప్షన్. ఆల్వేస్ లైట్ ఫుడ్ని కన్సిడర్ చేయండి. ఎయిదర్ ఫ్రూట్ సలాడ్ కానీ, వెజిటబుల్ సలాడ్ కానీ, వెజిటబుల్ సూప్ కానీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే లో క్యాలరీస్ బట్ కార్బ్స్ని మనం దక్కించినాం, ఫైబర్ని పెంచినాం. సో మన బాడీలో ఆ డైజెషన్ అనేది మెల్లగా జరుగుతుంది, అబ్జార్ప్షన్ అనేది గ్రాడ్యువల్గా ప్రాపర్ జరుగుతున్న వల్ల మనకి ఆకలి అనేది బాగా రెడ్యూస్ అయిపోతుంది అన్నమాట. సో బెటర్ ఆప్షన్గా మనం లో క్యాలరీస్ కంటే లో కార్బ్స్ తీసుకోవడం చాలా మంచిది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి మన బాడీ ఇంకా ఈ బెల్ట్ కట్టిన తర్వాత కూడా మనకి వెయిట్ రిడక్షన్ అవుతున్నది ఎలా, నాకు కూడా తగ్గింది, నేను ట్రై చేశానంటే యాక్చువల్గా బెల్ట్ కట్టినప్పుడు అది ఏం చేస్తుంది, బాడీలో ఆ వేడిని పెంచుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అండ్ మజిల్ సెల్స్లో ఉన్న వాటర్ అన్నది వెళ్ళిపోతుంది అన్నమాట. దానివల్ల మీకు ఇంచ్ లాస్ కానీ అదంతా అనిపించవచ్చు. దానివల్ల ఒక 1 or 2 kg రెడ్యూస్ అవుతారు ఇన్స్టాంట్గా. బట్ ఇది టెంపరవరీ అంటే ఆఫ్టర్ ఆల్ అది ఒక హాఫ్ డేని కూడా దాటదు. మామూలుగా మీరు వాటర్ ఇంటేక్ కానీ అగైన్ మీరు ఫుడ్ తిన్నారంటే కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, దీనిలో ఫిజికల్ యాక్టివిటీస్ ఎంతవరకు నేను ఇన్వాల్వ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసేది అందరికీ మంచిదే. బట్ వెయిట్ లాస్ అని ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు 80% మీరు డైట్లోనే చూసుకోవచ్చు. బట్ 20% మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసినారంటే ఇంకా కొంచెం దీన్ని
తొందరగా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఎస్పెషల్లీ కార్డియో అలాంటి ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కార్డియో ఎక్సర్సైజ్ చేస్తున్న వల్ల మీరు మల్టిపుల్ మజిల్స్ యాక్టివిటీ అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎక్సెస్ క్యాలోరీస్ అనేది మంచిగా బర్న్ అవుతుంది. లేదా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ జిమ్ కానీ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ ఇలాగా చేసుకుంటున్నప్పుడు ఇంకా మీ బాడీలో ఎక్సెస్ క్యాలోరీస్ అనేది బర్న్ అవుతుంటాయి. సో దీనివల్ల కూడా మీ వెయిట్ రిడక్షన్కి మంచి హెల్ప్ అనేది వస్తుంది. ఇంకొకటి వెయిట్ లాస్ అవుతున్నప్పుడు సార్ మీరు చెప్పిన ప్రకారమే లేదా మీ సెల్ హెల్త్లోనే వచ్చి మేము ఫాలో అయినాము అంటున్న వాళ్ళు కూడా చాలామంది పేషెంట్ ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, 3 monthsగా నేను మంచిగా వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను కానీ మధ్యలో ఏమో తెలియదు ఆగిపోతున్నాను. బట్ మీరు చెప్పినట్టు సేమ్ డైట్ వాడుతున్నాను, సేమ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ అంతా సేమే. బట్ ఫస్ట్ 3 monthsలో వచ్చిన ఒక వెయిట్ రిడక్షన్ అనేది నాకు ఒక 4th monthలో కానీ 5th monthలో కానీ రావడం లేదు. నా వెయిట్ అలా నిలబడిపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా దీనికి మనం పాతకాలానికి వెళ్ళాలి. అప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేశారు, ఒక పూట తినాలంటే వాళ్ళు కష్టపడి హంట్ చేసి మంచిగా ఒక రోజు తినేస్తారు. మళ్ళీ ఒక వారానికి వాళ్ళకి అసలు ఫుడ్డే దొరకదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఫస్ట్ రోజు తినే ఫుడ్ అంతా ఎక్సెస్ ఎనర్జీ అంతా ట్రైగ్లిజరైడ్గా మారిపోతుంది. అంటే బాడీలో కొవ్వుగా స్టోర్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ లేకున్న టైంలో ఈ ట్రైగ్లిజరైడ్ అనేది మన బాడీలో ఎనర్జీ కోసం బర్న్ అవుతుంది. కానీ ప్రతిసారి మొత్తం ఉన్న ట్రైగ్లిజరైడ్ అంతా బర్న్ అయిందంటే మనం అంతా చచ్చిపోతాము ఎస్పెషల్లీ. సో అలా వెంటనే బాడీ ట్రైగ్లిజరైడ్ని అడాప్ట్ చేయడానికి ఒప్పుకోదు అన్నమాట. ఎప్పుడన్నా చాలా క్యాలోరీస్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన బాడీ అంటే మన క్రేవింగ్స్ని పెంచుతుంది లేదా హంగర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలాగా చేస్తున్నప్పుడు ఇది ఆగిపోతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాగా మనం చేసుకోవాలి. మన బాడీ కూడా అంతే. సో మనం ఒక డైట్ మీద వస్తున్నాం, మంచిగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతున్నాం, మధ్యలో ఆగిపోతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, మీ బాడీ అనేది మీకు క్రేవింగ్స్ని పెంచుతుంది లేదా మీకు నీరసంగా ఉండవచ్చు. ఈ సిమ్టమ్స్ అంతా మీకు చూపిస్తుంది అన్నమాట. లేదా క్యాలోరీస్ని సేవ్ చేసుకుంటుంది. దీని ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఇది ఏమవుతుందంటే అక్కడ క్యాలోరీస్ చాలా తక్కువ ఉంది. సో ఇంకా ఆయన తింటున్నది కూడా ఫ్యాటే తింటున్నాడు. సో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అంతా అయిపోయిందంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి బాడీ ఏం చేస్తుంది, మీరు ఆల్రెడీ తక్కువ తీసుకుంటున్న క్యాలరీస్లోనే మీ క్యాలరీస్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, అందుకే నేను లో క్యాలరీస్ డైట్ కంటే లో కార్బ్ డైట్ని మీకు సజెస్ట్ చేస్తాను. లో కార్బ్ డైట్ మీరు తీసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ మీకు ఆ హంగర్ అన్న టెండెన్సీ ఉండదు. సో గ్రాడ్యువల్ అబ్జార్ప్షన్, గ్రాడ్యువల్ డైజెషన్ అంతా ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ లో క్యాలరీస్లో ఎంతవరకు మీకు వెయిట్ రిడక్షన్ ఉంటుందో దానికంటే కొంచెం స్లైట్గా వెయిట్ మెల్లగా తగ్గుతారు, అంతే డిఫరెన్స్ అన్నమాట. సో ఉన్న వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఆల్వేస్ మనం ప్రిఫర్ చేస్తున్నది, మీరు రోజుకు పిండి పదార్థాలు 3 సార్లు తీసుకుంటే జస్ట్ ఒకసారి తీసుకోండి. మిగతా 2 times మీరు హై ఫ్యాట్ అండ్ ప్రోటీన్ లేదా హై ఫైబర్ వెజిటబుల్స్ కానీ అలాగా మీరు తీసుకుంటున్నప్పుడు కనీసం మీరు వెయిట్ లాస్ చేసిన ఆ వెయిట్ని గ్రాడ్యువల్గా మీరు మెయింటైన్ చేసుకొని పోవచ్చు. ఇంకొకటి మన సెల్ హెల్త్లో మనం వెయిట్ లాస్ ఎలా ఇస్తున్నామంటే ఆల్మోస్ట్ చాలామందికి ఇది ఆప్షన్సే అండి. సో లో క్యాలోరీస్ అండ్ లో కార్బ్ అనేది పేషెంట్ దగ్గర మేము చేస్తాము. సో మోస్ట్లీ పేషెంట్ ప్రిఫర్ చేస్తున్నది కూడా లో క్యాలోరీసే, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరికీ తొందరగా వెయిట్ రిడక్షన్ ఉండాలి అనేది. సో మేము 1 or 2 meal డైట్ పెడతాము. సో దీనివల్ల మీరు చెప్పినారు కదా సార్ 1 meal డైట్ కానీ ఏం తినలేకపోతే విటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రియం డెఫిషియన్సీ అంతా ఉంటుంది. అవును, కానీ మన సెల్ హెల్త్ డైట్లో మనం డైట్తో పాటు మల్టీ విటమిన్స్ అండ్ omega-3, విటమిన్ డి, B12 సో ఇదంతా మనం ఇస్తున్నాం. ఇదంతా ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సప్లిమెంట్స్, సో న్యాచురల్ సప్లిమెంట్స్ కాబట్టి ఈ సప్లిమెంట్ సపోర్ట్తో పాటు మీరు 1 or 2 meal డైట్ చేస్తున్నప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మధ్యలో పేషెంట్ కూడా ఒక 3 months 4 months తర్వాత ఆగిపోయినారంటే వాళ్ళకి మళ్ళీ మేము పోస్ట్ డైట్ ఇస్తాం. పోస్ట్ డైట్ సింథసిస్ ఒక రోజుకి ఒక పూట పిండి పదార్థాలు స్లైట్గా తీసుకుంటారు. ఇది ఎందుకంటే ఆ లోపల ఉన్న హార్మోన్ వేరియేషన్ని మార్చడానికి. నేను ఆల్రెడీ చెప్పినట్టు బాడీ ఉన్న ప్రతి ట్రైగ్లిజరైడ్ని బర్న్ చేయడానికి ఒప్పుకోదు. కంపల్సరీ మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది వెళ్ళి తినమని చెప్పి, లేదా మీరు ఆల్రెడీ తక్కువ తీసుకున్న క్యాలరీస్లోనే క్యాలరీస్ని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అలాంటి టైంలో మనం లో కార్బ్ డైట్ తీసుకొని లేదా మేము చెప్పినట్టు మా డైట్లో పోస్ట్ డైట్ అని చెప్తాము. దానిలో ఒక పూట పిండి పదార్థాలు తీసుకుంటారు. ఇది తీసుకుంటున్నప్పుడు వారానికి ఒక్కసారి ఫాస్టింగ్ తీసుకోవడం కానీ లేదా 2 రోజులకు ఒకసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకోవడం వల్ల కానీ మనం ఈ మధ్యలో ఆగిపోవడం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
సో ఇంకా ఈ డైట్కి మీరు వెళ్ళాలంటే మీరు బ్లడ్ చెకప్ కంపల్సరీ చేసుకోవాలి. మీ సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎంత ఉంది, యూరిన్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ మీ కిడ్నీ ఫంక్షన్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్, మీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఒకసారి మరీ ఎక్కువ ఒబేస్గా ఉన్నారంటే ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామన్. సో ఇదంతా చూసుకొని ఒకసారి మీరే చూసుకోండి, ఆల్మోస్ట్ తెలుసుకోవచ్చు దానిలో ప్రాబ్లం ఉంది. ఏం లేదంటున్నప్పుడు మీరే ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ మా సెల్ హెల్త్ క్లినిక్ని కన్సిడర్ చేయండి. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసినాక మీ బాడీకి, మీ ఉన్న కండిషన్కి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అన్నది మేము ప్రాపర్గా మీ రిపోర్ట్ ప్రకారం చెప్తాము.